విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయ అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తనతో పాటు తన కూతురు కూడా వైసీపీలో చేరనుంది. ఇందుకు గాను 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ను అధిష్టానం ముందుంచారు. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగంట్ల స్వామిదాసును బరిలోకి దింపాలని యత్నిస్తున్నారు. మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు కూడా టికెట్ ఇవ్వాలని కోరారు కేశినేని నాని. అయితే కేశినేని నానికి ఎంపీ పదవితో పాటు మరో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామంటూ వాగ్దానం చేసింది వైసీపీ హైకమాండ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వర్ చెప్పండి, కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైన తరుణంలో మరి ఆయన డిమాండ్స్ ఎలా ఉన్నాయి, వాటిపైన వైసీపీ స్పందన ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో కేశినేని నాని మరి వైసీపీలోకి మారుతున్నారనే అంశం మీద ఇప్పుడు ఎట్టకేలకు ఒక వార్త అయితే మనకు వస్తుంది. ఈ నెల 11న మరి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అంటే రేపు ఈ అంశం మీద ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. రేపు జాయిన్ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. దాంతో పాటు ఏదైతే విజయవాడ పార్లమెంట్ తో పాటు మరో 5 అసెంబ్లీ స్థానాలు కూడా ఆయన అడుగుతూ డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే 5 అసెంబ్లీ సీట్లు ఇస్తారా లేదని కూడా కొంత ఇది అనుమానంగా ఉంది. మొత్తంగా కోరితే ఆయన విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్ కోరుతున్నారు. ఆయనకి సంబంధించి అసెంబ్లీ సీట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ తూర్పు నుండి కూతురు కేశినేని శ్వేత కూడా ఆయన అడుగుతున్నారు. మరో 3 సీట్లు కూడా అడుగుతున్నారు. నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం ఈయన ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు ఈయన కూడా గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు మనం కూడా అడుగుతున్నారు. వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే ఈ 5 అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా మొత్తంగా చూసి వీరంతా టీడీపీకి సంబంధించిన నాయకులు. అంటే టీడీపీలో కేసీఆర్ వర్గంగా చెప్పుకునే వీరందరికీ కూడా తనతో పాటు పార్లమెంటు స్థానంతో పాటు వీరికి కూడా సీట్లు ఇవ్వాలని మరి వైసీపీ అధిష్టానం ముందు ఆయన డిమాండ్లు పెట్టడం జరిగింది. అయితే డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయని కూడా కొంత అనుమానం ఉంది. మొత్తంగా చూసుకుంటే 2 సీట్లు ఇవ్వడానికి కూడా ఒక ఎంపీ సీట్తో పాటు 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి కూడా అధిష్టానం ఒప్పుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఏ సీట్లు ఇస్తారు ఏంటి అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా మరి ఆయన ఏదైతే టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయనతో పాటు కూతురు శ్వేత కూడా అఫీషియల్ గా మరి ఆమె కార్పొరేట్ పదవికి రాజీనామా చేయడంతో మొత్తంగా వైసీపీలో వస్తారని కొంతకాలంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకుంటే మరి తండ్రి తరఫున కేసీఆర్ శ్వేత మరి వైసీపీ అధిష్టానాన్ని కలిసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఆవిడ మొత్తంగా చూసుకుంటే నాన్న కోసం ఆవిడ వైసీపీతో కొంత సంప్రదింపులు భేటీలు కూడా జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఓకే కోటేశ్వరరావు, మరి ఈ కేశినేని నానికి సంబంధించి ఎంపీ పదవితో పాటు 5 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఇవ్వాలన్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఇటు వైసీపీ హైకమాండ్తో పాటు వైసీపీ నేతలు ఇలా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే ఆనంద్, ముఖ్యంగా చూసుకుంటే 5 సీట్లు 5 అసెంబ్లీ అంటే విజయవాడ పార్లమెంట్ లో మొత్తంగా 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లలో దాదాపు 5 సీట్లు ఆయన అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో మరి తమ అభ్యర్థులను ఇప్పటికే కొంత ఖరారు చేసే పనిలో ఉన్న నేపథ్యంలో ఈయన అడిగినటువంటి కేసీఆర్ నాని అడిగినటువంటి 5 సీట్లు కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగ్ అడుగుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం 2వ లిస్టులో
షేక్ ఆసిఫ్ ను ఇప్పటికే ఇన్ఛార్జ్ గా అక్కడ ఖరారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఆసిఫ్ ను ఖరారు చేసినటువంటి అధిష్టానం ఎంఎస్ బేగ్ కు ఇచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా విజయవాడ తూర్పు నుండి కేసీనేని శ్వేతకు అడిగారు. అంటే కూతురికి కూడా తను సీటు అడగడంతో మరి ఇక్కడ ముందుగానే దేవినేని అవినాష్ కి అప్పటికే ప్రకటించున్నారు. ఇక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం ఈయన అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అంటే నందిగామలో ఇప్పటికే మొండితోక బ్రదర్స్ ఉన్నారు. మొండితోక అరుణ్ కుమార్ మరి సోదరుడైనటువంటి మొండితోక జగన్మోహన్ రావు ఆయన ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు గతంలో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే తిరువూరు నుంచి ఈసారి కొత్త వ్యక్తులకి ఇవ్వచ్చు అనేది మాత్రం వినిపిస్తున్న నేపథ్యంలో ఇది కొంత సాధ్యం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ తిరువూరుకి కొత్త అభ్యర్థులను చూసే పనిలో వైసీపీ కూడా నిమగ్నం అయింది. దీంతో పాటు తిరువూరుకి నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని వెళ్లాలని కూడా కొంత వైసీపీ అధిష్టానం కోరిన నేపథ్యంలో తిరువూరు నుంచి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి మరి ఇది సాధ్యమవుతుందని కూడా కొంత చెప్పుకుని ప్రచారం అయితే జరుగుతుంది. నల్లగట్ల స్వామిదాసుకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ నానితో ఉన్నారు కాబట్టి ఈయనకి ఇవ్వచ్చని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇది కొంత సాధ్యం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు.